భారత్ పాక్ క్రికెట్ అంటే ఎప్పుడూ హీట్గానే ఉంటుంది. కానీ ఈసారి మైదానంలో బ్యాట్స్ బంతి కంటే హ్యాండ్ షేక్ లేకపోవడమే పెద్ద వివాదమైంది. పహల్గామ్ వివాదం తర్వాత మొదటిసారి తలపడ్డ ఈ మ్యాచ్లో భారత్ గెలిచినా తర్వాతే సీన్లు మాత్రం రాజకీయ రంగు పులుముకున్నాయి. అభిమానులు షాక్ లో పడేలా కోచ్ల నుంచి కెప్టెన్ల వరకు మాటల యుద్ధం నడిచింది. ఈ డ్రామా వెనుక అసలు కారణమేంటి? దేశభక్తి, అహంకారం లేక డబ్బు కోసమేనా అనేది హాట్ టాపిక్ గా మారింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గామ్ వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. అయితే సంప్రదాయానికి భిన్నంగా మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేయగా తన చర్యను భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమర్థించుకున్నారు. సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత బ్యాట్స్మెన్ పెవిలియన్ కు వెళ్లే ముందు గ్రౌండ్ లో ప్రత్యర్థి టీం సభ్యులకు షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి మ్యాచ్ ముగిసిన వెంటనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన తోటి బ్యాట్స్మెన్ శివం దూబేతో కలిసి గ్రౌండ్ నుంచి పెవిలియన్ కు వెళ్లిపోయారు. పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానం నుంచి బయటికి వెళ్లేప్పుడు భారత డగౌట్ దిశగా వెళ్తున్నట్టు అనిపించినా అప్పటికే భారత ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ కి చేరుకుని తలుపులు వేసుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. అంతకుముందు టాస్ వేసిన సందర్భంలోనూ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ పహల్గామ్ దాడి బాధితులకు సంఘీభావం తెలపడం కూడా మరింత రాజకీయం రాజేసింది. ఈ పరిణామాల మధ్య పాక్ ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. రిఫరీ పైక్రాఫ్ట్ ని తప్పించాలని వారు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. టాస్ సందర్భంగా భారత్ కెప్టెన్ తో షేక్ హ్యాండ్ ఉంటుందని రిఫరీ తమకు చెప్పారని, అలా జరగలేదు కాబట్టి ఆయన్ని తప్పించాలని డిమాండ్ చేశారు. తప్పించకపోతే తాము టోర్నీని బహిష్కరించి వెళ్లిపోతామని కూడా ఐసీసీని హెచ్చరించారు. కానీ పాక్ కోరికను ఐసీసీ తోసిపుచ్చింది. పైక్రాఫ్ట్ ను తప్పించడం కుదరదని తేల్చేసింది. బహిష్కరించి వెళ్లిపోతామని చెప్పిన పాక్ ఉప్పు వుద్ మౌనంగా ఆగిపోయింది. నిజానికి భారత్ ఈ మ్యాచ్ ఆడటం ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. చాలా మంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్ ని చూడలేదు. గెలిచిన తర్వాత ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై కూడా సొంత అభిమానుల్లోనే కొన్ని విమర్శలు వచ్చాయి. అసలు మ్యాచ్ ఎవడాడమన్నాడు? బోర్డులో డబ్బులు లేకపోతే చందాలు వేసి ఇస్తామనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపించాయి. అటు పాక్ పరిస్థితి కూడా అంతే. ఆ దేశానికి కూడా ఇండియాతో మ్యాచ్ ఆడటం ఇష్టం లేదు. కానీ ఇక్కడ అసలు మ్యాటర్ డబ్బు. ఈసారి ఆసియా కప్ టోర్నీలో 8 దేశాలున్నాయి. ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశాలు 5 ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లకు టోర్నీ ఆదాయంలో తలా 15% వాటా దక్కుతుంది. మిగిలిన 3 దేశాలు హాంకాంగ్, ఒమన్, యుఏఈలకు మిగిలిన 25% పంచుతారు. సభ్య దేశాలకు 15% వాటా అంటే ఒక్కొక్కరికి దాదాపు 130 కోట్ల రూపాయలు దక్కుతాయి. ఈ టోర్నమెంట్ ఆడకపోతే ఆ డబ్బు రాదు. అందుకే ఎన్ని ఈగోలు, గొడవలున్నా అన్నీ పక్కన పెట్టి డబ్బు కోసమే ఆటని కొనసాగిస్తున్నారనే మాట అసలు వాస్తవం.